వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తు ఉన్న ప్రజలనై ఉన్నారు. ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధంగా పోరాడు శరీరాశను విసర్జించి అన్ని జనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గల వారు ఉండవలనని మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నారు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనలో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. సర్వోన్నత దైవమా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మమ్మల్ని ప్రేమ చేత ఆకర్షించుకున్న కన్న తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ ప్రత్యేక సమయంలో నీ కృపా బాహుళ్యాన్ని బట్టి మమ్మల్ని మరొకసారి మీ సంధికి రానిచ్చావు. మీ మీద మంచివారమని కాదు కానీ ప్రభా, నీ కృప చేత కనికరించినందుకు వందనాలు. ఈ ప్రత్యేక సమయంలో నీ పరిశుద్ధమైన నోటు మాట దగ్గరికి వస్తుంటుండగా దయ చూపించి మాతో మాట్లాడమని, బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి వేడుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు దేవుని పిల్లలారా, పేతురు గారు 2 పత్రికలు రాస్తూ మొదటి పత్రికలో, రెండవ పత్రికలో ప్రవర్తన అనే దాని గురించి ఎక్కువ ఉటంకిస్తాడు ఈయన. ప్రవర్తన అనేది ఒక క్రైస్తవ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ విషయంలో దేవుడు అనేక చోట్ల హెచ్చరించాడు. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలోనే, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బి కేర్ఫుల్ యువర్ బిహేవియర్ ఫర్ ఎవర్ బిహేవియర్. నీ ప్రవర్తన గురించి జాగ్రత్త. ప్రసంగి గ్రంథంలో రాస్తూ ఆ మాట అంటాడు. ఇక్కడ ఒక మాట మీరు బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. క్రీస్తు ప్రభువుని నమ్ముకుని దేవుని యొక్క మందిరానికి లేదా సంఘానికి వెళ్తున్న బిడ్డలకు యేసు ప్రభువుని నమ్మని వారి ప్రవర్తనకు తేడా ఉంది. యేసు ప్రభువుని నమ్మని వారు వాళ్ళు ఎలాగన్నా ప్రవర్తిస్తారు, వాళ్ళు ఏ రీతిగాన్నా మాట్లాడతారు, వాళ్ళు ఏ రీతిగాన్నా ఆలోచిస్తారు. వాళ్ళు ప్రవర్తించే తీరికి, వాళ్ళు మాట్లాడే తీరికి ఏమాత్రం కూడా మనకి వారికి ఒకే పద్ధతి ఉంటే మాత్రం ఏ తేడా ఉండదు. మనం అట్లాంటి వాళ్ళం కాము. ఇక్కడ నువ్వు దేవుని మందిరానికి రానప్పుడు నీ బిహేవియర్ వేరు. నువ్వు ఎలా పడితే అలా ఉండొచ్చు. నిన్నెవరు అడగరు. నువ్వు తెలుసో తెలియకో తప్పులు చేసి నరకాగ్నికి వెళ్తావన్న సంగతి నీకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే దేవుని యొక్క వాక్యం నీకు తెలియక, సంఘం తెలియక. కానీ వాక్యం వినబడిన తర్వాత నేను అదే పాత ప్రవర్తనలోనే ఉంటానంటే దేవుడు సహించడు. అందుకని దేవుని దగ్గరకు వచ్చే ప్రతి వ్యక్తి కూడా నేర్చుకోవాల్సిన ప్రప్రథ విషయం ఏంటంటే, నీకు ఇష్టం లేకపోయినా ప్రవర్తన మార్చుకోవాలి. నీకు ఇష్టం లేకపోయినా నీ మాట విధానం మార్చుకోవాలి. నేనైనా మీరైనా అంతే. అందుకని ఈ ప్రసంగిలోనే మాట అన్నాడు. ఆ ప్రసంగి రాసిన ఆయన ఏం చిన్నోడేం కాదు, మహాజ్ఞాని, మామూలు జ్ఞాని కాదు. సర్వప్రపంచాన్ని ఒక రకంగా ఈ రీతిగా ఒక షేపులో ఉంచడానికి ఆయన జ్ఞానమే ఉపయోగపడింది. ఆయన రైటింగ్స్, ఆయన రాతలే ఉపయోగపడ్డాయి. అంతే ప్రార్థనాపరుడు, అంతే దేవునికి ఇష్టడైన వ్యక్తి ఆ ప్రసంగి రాసిన ఆయన. ప్రసంగి రాస్తూ ఏం చెప్పుకుంటూ వచ్చాడనంటే, ప్రవర్తన జాగ్రత్త అన్నాడు 5:1. మాటలు కూడా జాగ్రత్త అంటాడు అక్కడే. ఆయన ఆకాశమందు ఉన్నాడు, నువ్వు క్రింద ఉన్నావు. నీవు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతానంటే కుదరదు. కాబట్టి నీ వ్యక్తిత్వము, నీ వ్యక్తిగత జీవితము చాలా జాగ్రత్త.
ఎందుకు జాగ్రత్త అనంటే దేవుడు ప్రతిదానికి తీర్పు తీరుస్తాడు అని ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయములో ఆ మాట చెప్పాడు. 12:13 చూడండి. ఇదే అద్దిగది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండు అనుటయే ఇదే విధి. ఆ మాట చూడండి. గూఢమైన ప్రతి అంశమును గురించి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, ఏ ఒక్క వ్యక్తి కూడా సర్వ భూప్రపంచంలో ఈ విషయంలో తప్పించుకోవడానికి సాధ్యం కాదు. ఏముంది సార్, ఏం చేస్తే ఏముంది, ఎవరు అడుగుతారు అని అంటే, నిన్ను ఇక్కడ ఎవరు అడగరు, నన్ను ఎవరు అడగరు. అడిగేంత ధైర్యము సాహసం చేయరు కూడా. వాళ్ళు ఒకళ్ళు అడిగినా అడగకపోయినా కానీ వాళ్ళు మనం ఏదో మభ్యపెట్టో ఇంకోటో చేసి ఏదో చేయొచ్చు. కానీ ఇక్కడ దేవుడు కుదరదు. మాటలు కూడా జాగ్రత్త. కొంతమందికి ఒక పెద్ద దుర్మార్గ అలవాటు ఉంటుంది. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పి భక్తిని నాశనం చేసుకుంటారు. మీకు తెలుసో తెలియదో, బైబిల్లో నోటి మాట గురించి చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. పాపానికి సంబంధించిన మాటలు, పాపానికి ప్రేరేపించే మాటలు, ఇతరుల్ని పాడు చేసే మాటలు, ఇతరులకి సాడీలు చెప్పే మాటలు, ఇవన్నిటి మాటలను కూడా దేవుడు వదలడు. నువ్వు మాట్లాడే ప్రతి మాటను బట్టి దేవుడు రికార్డ్ చేసి లెక్క అడుగుతానంటాడు. ఆ విషయం కూడా అడుగుతాడు. అందుకే భక్తి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడేమి బరువు బాధ్యతలు బరువు ఏమి ఎత్తేయడు. దేవుడు మానవుడికి ఏమి బరువు పెట్టాడు. కానీ నీ ప్రవర్తన సరి చేసుకో. నీ జీవితంలో నువ్వు క్షేమంగా ఉండాలనుకుంటే ఇదే విధి అంటాడు కదా. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏంటా తేలిన ఫలితార్థము అనంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను ఏం చేయుచుండుట, అనుసరించి నడుచుచుండు వలనట. మానవ కోటికి ఇదే విధి. ఇదంతా విన్న తర్వాత ఒకటే నేను ఫైనల్ కంక్లూజన్ ఇస్తా ఉన్నాను, అల్టిమేట్ ట్రూత్ చెప్తున్నానంటూ అక్కడ ఏమంటాడంటే, గూఢమైన ప్రతి సంగతిని గురించి, మంచిదో చెడ్డదో విమర్శ చేస్తాడు. దేవుడు తీర్పులోకి తెస్తాడని ఆయనకు కూడా తెలుసు. అంత జ్ఞానికి ఆ విషయం తెలియదు ఏంటి. కాబట్టి ఈ లోకంలో మనుషుల దగ్గర నుంచి మనం ఏం తప్పించుకున్నా కానీ దేవుని దగ్గర నుంచి మాత్రం తీర్పు తప్పించుకోలేం. అందుకని బాల్యము నుండి మనం చనిపోయే వరకు మనం చేసేది ప్రతిదాన్ని కూడా దేవుడు లిఖిస్తాడు. ఎందుకు ఇలా చేసావు, ఏ కారణము చేత ఈ పనులు చేసావు అంటే సమాధానం లేని జీవితంగా నువ్వు జీవించావు అనుకో, శిక్ష అంతే తీవ్రంగా ఉంటుంది. ఎందుకు ఇలా మాట్లాడావు, ఏ కారణం చేత ఇలా మాట్లాడటం జరిగింది అంటాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా అంటాడు. అక్కడ సామెతల గ్రంథము 3:5, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నీ ప్రవర్తన, మళ్ళీ ప్రవర్తన అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆల్ బిహేవియర్, అంత ప్రవర్తన అంత, నువ్వు ఏ స్టెప్, రాత్రి కావచ్చు, పగల కావచ్చు, అది అందరూ ఉన్నప్పుడు కావచ్చు, ఎవరు లేనప్పుడు కావచ్చు, వేరెవర్ యు గో, ఎవరెవర్ యు స్టడీ, నువ్వు ఎక్కడ చదువుతున్నా, ఎక్కడికి వెళ్తున్నా, నన్ను ఎవరు చూడరలే అనే ఒక నిర్లిప్త జీవితం మాత్రం జీవించకూడదు. ఇక్కడ అమ్మ నాన్న లేకపోతే ఇంకొకరు నిన్ను గట్టిగా అడిగేది ఏం ఉండకపోవచ్చు.
లేకపోతే అడగవచ్చు. కానీ ఒక విషయం అయితే మాత్రం మర్చిపోకూడదు, దేవుడు తీవ్రంగా పరిగణిస్తాడు కొన్ని విషయాలు. అందుకని దైవ సంధికి వచ్చిన తర్వాత ప్రవర్తన నియామావళి అనేది ఒకటి ఉంది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఇండిసిప్లైన్గా ఉంటారు. ఇండిసిప్లైన్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడన్నా లెగిస్తారు, ఎట్లాగన్నా ఉంటారు. స్కూల్కి వెళ్ళిన తర్వాత ముందు స్కూల్లో నేర్పించేది ఏంటంటే డిసిప్లైన్, క్రమశిక్షణ నేర్పిస్తారు. అందుకని దైవ సంఘములో కూడా దేవుని యొక్క సన్నిధిలో కూడా ఒక ప్రవర్తనా నియామళి ఒకటి ఉంది. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయము దయచేసి 14-15 వచనాలు చూడండి. తిమోతి పత్రిక 1వ పత్రిక 3:14. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచు ఉన్నాను. అయినను ఒకవేళ నేను రావటం కానీ ఆలస్యమైతే దేవుని మందిరములో, అనగా జీవం గల దేవుని సంఘం. మందిరము దేవుని సంఘము అంటాడు. మందిరము సంఘము ఒకటే. మందిరం వేరు, సంఘం ఒకటి వేరు కాదు. ఇక్కడ జీవం గల దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో, ఎలాగు చెప్పండి, ఎలాగు ప్రవర్తించవలెనో అంటే అర్థం ఏంటి చెప్పండి? నువ్వు ఏ రీతిగా ప్రవర్తించాలో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమునై ఉన్నది. అది ఇక్కడ ఎలాగ ప్రవర్తించాలి అనేది నీకు చెప్తున్నాను నాయనా. ఒకవేళ నేను ఆలస్యంగా వస్తే నేను చెప్పాలనుకున్న విషయాలు ముందుగా రాసి పంపిస్తున్నాను నీకు. సంఘంలో ఉన్న వ్యక్తులు ఇలా ప్రవర్తించాలి. సంఘానికి రాకముందు నువ్వు ఎలాగైనా తిరుగు, నేను ఎవడు అడుగుతాడు? ఎందుకంటే చచ్చిపోయిన తర్వాత నీకంటూ నిరీక్షణ లేదు, నరకాగ్ని పోతావు. నరకాగ్ని పోయేవాడికి క్రమశిక్షణ ఏముంటుంది? వాడి ఇష్టం, ఎట్లాగన్నా ఉంటాడు. కానీ దేవుని సంఘానికి వచ్చిన తర్వాత నీ ఇష్టం కుదరదు. నాకు నచ్చింది సార్, నేను ఎట్లాగన్నా ఉంటాను సార్ అంటే, అలాగా సరే అలాగే ఉండు అని దేవుడు దానికి తగిన పనిష్మెంట్, అంటే శిక్షార్థమైన ప్రవర్తన ఎప్పుడు ఉండకూడదు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, శిక్షించబడే మాట కానీ శిక్షింపబడే ప్రవర్తన కానీ మనకు ఉండకూడదు. అది దైవ సన్నిధిలో నేర్చుకోవలసిన ప్రప్రద విషయం. వాక్యం చదవటం మానేసి, ప్రార్థన మానేసి, దేవుని సన్నిధిని మానేసి నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతూ ఉంటే మీరు అడగలేకపోవచ్చు. మీరు అడిగితే ధైర్యం చేయలేకపోవచ్చు, ఆయన్ని అడుగుతాడు బాబు అని. కానీ నన్ను అడిగే దేవుడు ఉన్నాడు. అన్నీ చూస్తూ ఉంటాడు, ప్రతి సీక్రెట్, నా మాట, నా ప్రవర్తన, నా విషయం అంతా చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయనకి ఏది మరుగై ఉండదు, ఏది దాయి లేని నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన అక్కడ ఉంటాడు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఉంటాడు. అందుకే నీ ఆలోచన కానీ నీ మాటలు కానీ ఎప్పుడు దేవునికి అవమానకరమైన విషయాలు ఉండకూడదు. 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రవర్తన, మన మాట, మన క్రియలు మనకి నష్టం కలగజేసే ఉండకూడదు. రెండవదిగా మన కుటుంబానికి నష్టం కలగజేయకూడదు. మనకు నష్టం అంటే అర్థం ఏంటనంటే, వాటి వల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. కొంతమంది లేని మాటలు చెప్తారు. ఎందుకు చెప్తారో అసలు నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. ఏంటి దానివల్ల ప్రయోజనం? అనవసరంగా టైం పాడు చేసుకోవటం, అవతల వ్యక్తులను ఇబ్బంది పెట్టడం, మన ఇబ్బంది పడటం తప్ప. వాక్యంలో కూడా ఎప్పుడు లేని మాట ఎప్పుడు చెప్పుకోడు. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అని చెప్పాలి.
వాళ్ళు 100 మంది రానివ్వండి, కొంతమంది సంఘాల దగ్గర పులోమని ఉంటారు జనం, వందలు పందుల మంది ఎంతమంది ఉంటే మాత్రం ఎవరికి కావాలా? వాక్యాన్ని కూడా ఎలా ఉటంకించాలని అంటే లేఖనం ఒకటి, మన వ్యాఖ్యానం ఒకటి ఉండకూడదు. సత్యవాక్యమును సరిగ్గా విభజించమంటాడు 2 తిమోతి పత్రికలో. అక్కడ మాట గురించి కూడా చెప్పాడు, వాక్యం గురించి, మాటల గురించి. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. తిమోతి పత్రిక, దయచేసి తిమోతి పత్రిక 2వ పత్రిక 2:15. తిమోతి పత్రిక, దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను. అక్కడ నెంబర్ వేసి ఉంటుంది కింద, సరిగా విభజించువానిగాను అని ఉంటుంది. ఉందా? నిన్ను నీవే దేవునికి చదవాలి. అదిగో అపవిత్రములైన వట్టి మాటలకు నీవు ఏది పడుతుంది మాట్లాడతావేంటి? నీవు ఎలా పడతావో మాట్లాడతానంటే ఎలాగా? దానివల్ల భక్తిహీనత పెరుగుతుంది కానీ భక్తి పెరగదు. అపవిత్రములైన వట్టి మాటలకు విముఖుడువై ఉండు, అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులు అయిపోతారు. అదొక చిత్రమైన బలహీనత. అపవిత్రములైన వట్టి మాటలు అంటే మనం ఏమనుకుంటామంటే బూతులు అనుకుంటాం. కాదు, బూతులు పాపానికి ప్రేరేపించే మాటలే కాదు. నాట్ ఓన్లీ దట్, అయ్యే కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య విరోధ భావం కలగజేసే మాట కూడా ఏది చెప్పడానికి వీల్లేదు. అలాగే అవసరం లేని మాట కూడా చెప్పకూడదు. నువ్వు అవసరం లేని మాటలు ఎందుకు మాట్లాడతావు? అవసరం లేని మాటలు ఎందుకు చెప్పాలనిపిస్తుంది నీకు? అట్లాంటి ఎప్పుడు ప్రయత్నం చేయకు, ప్రయోగం చేయకు. నువ్వు ఏదైతే వింటావో అది అవసరాన్ని బట్టే మాట్లాడాల. 2 చోట్ల ఉన్నాడు ఆ మాట ఏకంగా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4:29. వినువానికి మేలు కలుగునట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే మీరు ఉచ్చరింపవలన. కానీ దుర్భాష అంటే ఏమనుకుంటాం మనం? బూతులు అనుకుంటాం. బూతులు దుర్భాష అంటే నిజమే, కానీ అవే కాదు. వినువారికి మేలు కలగదు. ఈ మాట అవతల వానికి ఏమైనా మేలైనా టైం కలిసి వస్తుందా? అవతల వ్యక్తికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? లేదా అనవసరం తిరుగుతాడా? నీ మాటను బట్టి అటు ఇటు తిరుగుతాడా? నీ మాట ఎప్పుడూ కూడా అవతల వ్యక్తికి ఏంటి ఇలా చెప్పేవేంటి అనకూడదు. నిన్ను ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ చెప్పలేదట కదా, మీరేంటి ఇలా చెప్పారు అని ఎప్పుడొకప్పుడు బయట అడిపోతుంది. అలాగే విన్నది ఒకటి, చెప్పేది ఒకటి అవ్వకూడదు. ఆ విన్నది కూడా ఏంటనంటే చెప్పవలసింది వాళ్ళకు ఉపయోగపడితేనే చెప్పాల. ఒకసారి 2 అత్తకోడలు నా దగ్గరికి వచ్చి పంచాయతీ పెట్టారు. ముందు అత్తగారు కోళ్ళ మీద ఏం చెప్పాలో అన్నీ చెప్పింది. ఇద్దరు ఒకేసారి రాలే. నేనే ఆ ఇంటికి వెళ్ళాను. ఎందుకో వెళ్తే మొత్తం కోళ్ళ గురించి చెప్పుకుంటూ వచ్చాను. ఏం జరిగింది అబ్బాయి, వాళ్ళు మొన్నటిదాకా ఒకటే చక్కగా ఉండేవారు అని చెప్పి ఈవిడ దగ్గర అన్నీ విని ఈవిడ కోళ్ళ మీద ఎన్ని చెప్పాలో అన్నీ చెప్పింది. ఒక నా కోళ్ళ పాపం చేస్తుందని చెప్తే బాగుండు, నేను అది అడుగుదాను. ఇలా అక్రమం ఉందా బాబు అని అంటే దాన్ని నేనే సహించను. అవి చెప్పలేదు, అలాంటివి ఏం చెప్పలేదు. అట్లాంటిది ఏం కాదండి బాబు, అలాంటి చెడ్డదేం కాదు. మరి దేనికి ఇది గొడవ?
దేనికోసం అంటే ఒక చెడ్డ పని చేసిందా, పోనీ నీకు ఏమైనా అన్నం పెట్టలేదంటే అట్లాంటివి కాదు, అదేమీ కాదు. మరి ఆ అమ్మాయి తప్పు చేసిన మనిషి భర్తను నిర్లక్ష్యం చేసి రోడ్డు తిరుగుతుందయ్యా, భర్త ఎలాగలగానే ఎగబోతుంది అని అంటే డ్యూటీ చేసుకుంటే అమ్మాయి చక్కగా అసలు ఆ అపవిత్రమైన ఆలోచనకి ఇప్పుడు దారి ఇవ్వదు, అసలు అట్లాంటి దానికే తాగులేదు. ఆ పనే ఎప్పుడు చేయదు. ఈమె ఏదో చెప్తుంది ఆమె మీద. నేను విన్నీచ్చి ఈమెకి కొంచెం అత్తగారి ఫీలింగ్ వచ్చిందన్నమాట అనుకొని కోళ్ళ దగ్గరికి వెళ్తే ఆమె అత్తగారి గురించి ఏవో చెప్తుంది. ఏమన్నా డబ్బులు అడిగిందమ్మా నిన్ను మీ అత్తగారు అంటే లేదండి. ఎందుకు ఏమీ లేదు, ఎందుకు ఇద్దరి మధ్య ఏమీ లేదు, కానీ ఏదో చిన్న మాట ఎవరో వచ్చి చెప్పారు అసలు విషయం, అది వీళ్ళిద్దరి మధ్య. ఒకవేళ నా కోళ్ళని తప్పు చేస్తుంది బాబంటే నేనే పాటను కొడుదును. అవును, మరి పలానా తిరుగుతున్నదా వాడితే మళ్ళీ లెగదు. అలాంటి తప్పు చేస్తుందని చెప్తే మాత్రం మామూలు ఊరుకోను నేనైతే. ఇంకా నాకు చేతికి ఏది దొరికితే ఇది కూడేస్తాను. అంతటి కోపం, నాకు పాపం చేస్తున్నట్టే భరించలేను అసలు ఆ విషయం. నీ ఏదన్నా సహించగానే కొన్ని విషయాలు నాకు ఎందుకో అవి నా బలహీనత అనుకోవాలో లేకపోతే నా మరి ఏదనుకోవాలో తెలియదు, కానీ నాకు కొన్ని విషయాలు ఏంటి తట్టుకోలేను, భరించలేను. ఎవడన్నా రోడ్డుకి అన్యాయంగా వెళ్తున్నా ఆడ అక్రంగా మాట్లాడుతున్నా అది భరించలేను. రోడ్డు మీద గొడవ పెట్టుకుంటాను ఒక్కోసారి నాకే సిగ్గేస్తుంది, అయిపోయింది ఏంటి ఇలాగ అయిందండి. కానీ ఆడ రాంగ్గా ప్రవర్తిస్తే భరించలేను. అలాగే ఎప్పుడన్నా ఎవడన్నా తెలియకుండా రకరకాల మాట్లాడనుకోండి, అవి భరించలేను. అలాగే ఎవరన్నా ఒక ఇంటిని పాడు చేసుకుంటూ భార్యను మోసం చేస్తున్నాడు అనుకోండి, అసలు ఆయన అసలే సహించలేను. అలాగే భర్తను మోసం చేస్తుంది ఈ అమ్మాయి అంటే అసలు అలాంటివి నేను సహించలేను అన్నమాట. ఏదన్నా కూడా సహిస్తా. నేను ఈమెను అడిగితే ఏమీ కాదంటదాయే, ఏది కాదంటది. ఏంటమ్మా మీరు ఎందుకు అంటే ఎందుకు ఏమీ లేదు. ఏంటి గొడవ అంటే చిన్న విషయం, ఎవరో వచ్చి కోళ్ళ మీద అత్తకి మీద కోళ్ళకి చెప్తే వీళ్ళు ఏమైందంటే పెద్ద గొడవ పెట్టుకుని పిల్లల్ని నేను చూడను, నువ్వు చూసుకో, నా వంట నేను వండుకుంటానని చెప్పి గిన్నెలు కొనేసుకుని స్టవ్ కొనేసుకుంటా. అప్పుడు ఏం చేయాలి, అప్పుడు వీళ్ళిద్దరిని ఎలా కలపాలా అని చెప్పి వీళ్ళిద్దరు ఏమైనా సంగతులన్నీ విని ఆమె చెప్పిన ఏమికి చెప్పలేదు, ఈమెకి చెప్పిన ఆమెకి చెప్పలేదు. సరే ఆమె దగ్గరికి వెళ్ళొచ్చి మళ్ళీ ఈమె దగ్గరికి వచ్చాను. అత్తగారి దగ్గరికి వస్తే చెప్పు ఆమె ఏం చెప్పంటే ఏం చెప్పలేదమ్మా, ఆమె మీ అత్తగారు మా అత్తగారు ఇలాంటి చెడ్డదని ఏమో ఒక్క మాట మాట్లాడలేదు. ఒకటే బాధపడుతుంది, పెద్ద ఆవిడ ఎలాగ వండుకుంటుందని బాధపడుతున్నాను అన్నయ్య గారు. ఏమో వంట చేసుకుంటే గిన్నెలు స్టవ్ అని కొనేసుకుంది. వీళ్ళిద్దరు గొడవ వస్తే ఈ లోపల ఆమెకి కొడుకులు ఉన్నారు, ముగ్గురో నలుగురో. ఒక కొడుకు వచ్చి ఏం చేశాడంటే అన్నీ కొనేసి వెళ్ళిపోయాడు. నువ్వు వండేసుకో అని చెప్పేసి. వండేసుకొని చెప్పేటి ఈజీయే, ఆ వయసులో ఎలా వండుకుంటుంది. అప్పుడు అప్పుడు ఏం చేశానంటే నేను వీళ్ళతో మాట్లాడి నాకు వాళ్ళు ఏం చెప్తుందని చెప్పు అని అంటే, ఏం లేదమ్మా వాడు బాధపడుతుంది ఆవిడ, మా అత్తయ్య గారు ఎలా వంట చేసుకుంటుందో అనే వేదన వింటుంది అంటే అలాగంటదా, మరి ఏమంటది అనుకుంటున్నావు చెప్పుని, నేను చెప్పింది నీకు అబద్ధం అనుకుంటున్నావు. ఆ మాట ఆమె అంది. మరి ఇంకేంటి నువ్వు మరి ఈ మాట కాదని చెప్పి ఏ మాట అని అంటే, నువ్వు కావాలని చెప్తున్నావు నాకు మా ఇద్దరిని కలపటానికి అంటే మీ ఇద్దరు విడిపోయి ఏంటి సాధించేది. ఇప్పుడు మీ ఇద్దరు దెబ్బలు ఆడుకుంటారు, ఏంటి మీ ఇద్దరు కలిసి వచ్చేది అని అడిగాను. నువ్వు దెబ్బలాడి వంట చేసుకుంటే నీకు ఏమైనా 1000 రూపాయలు కలిసి వస్తాయా అది అన్ని ఆ మాట ఈ మాట చెప్పి జాగ్రత్తగా కౌన్సిలింగ్ చేసి స్టవ్ వెలిగించకుండా చేశా. ఆ కొండలో మండలో ఎవరికి నీకు చెప్పేదోళ్ళకి ఎందుకు వచ్చింది, కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు, గొడవలు చిన్న వస్తే రావచ్చు. వంట చేసుకుంటే ఇదేనా పని అని చెప్పి చేస్తే అవన్నీ చెప్పి ఆవిడని తిట్టి పైకి వెళ్ళి మళ్ళా కోడలకి చెప్పాను. కోడలకి మా అత్తగారు చెప్పండి అంటారు. మీ అత్తగారు ఏం చెప్పలేదమ్మా, పిల్లల్ని ఎలా చూసుకుంటుందో ఏంటో, ఏదో కోపంతో ఎలాగ అనేసాను అని బాధపడుతుంది అంటే, అలా ఎందుకని బాధపడద్దండి,
మీరు రాకముందు చాలా మాటలు మాట్లాడింది, ఆ కోపం వచ్చినప్పుడు ఏదో మాట్లాడతారులేమ్మా, అవన్నీ వదిలే. రేపు మామూలుగా నువ్వేం చేస్తానంటే వంట చేసి ఆమె తిండానికి ఇచ్చేసి పిల్లల్ని దింపేసి వెళ్ళిపో. ఏమన్నా మాట్లాడకు, నువ్వు మాట్లాడేస్తావు, అస్సలు మాట్లాడొద్దా. అలాగంటారా అందు. అప్పుడు ఇద్దరు కలిసి, అయితే రేపు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి మీరు సాయంకాలం కుటుంబ ప్రార్థనలు అందరు కలిసి ప్రార్థన చేయండి. మీ కుటుంబ ప్రార్థన లేదు, ముందు కలిసి చిత్రం ఏంటంటే ఒకే ఇంట్లో ఉంటారు కొంతమంది, ఎప్పుడు కలిసి కుటుంబ ప్రార్థన చేయరు. కుటుంబ ప్రార్థన చేస్తే ఏదన్నా బాగుంటుంది. అమ్మ నాన్న పిలిచి రండి మాతో పాటు కూర్చొని కుటుంబ ప్రార్థన చేసుకుందాం, లేదా ఈరోజు మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన, రేపు మా ఇంట్లో కుటుంబ ప్రార్థన, అలా షిఫ్ట్ చేస్తుండాలా. కొంతమంది కుటుంబ ప్రార్థన ఆయన భార్య చేసుకుంటారు, ఎవరిని రానవ దగ్గరికి, ఆయనే అలా ఈయన కోచోటికి వెళ్ళరు. ఓ అమాయకులు కుటుంబ ప్రార్థన ఎక్కడ చేసుకున్నా కుటుంబ ప్రార్థనే, ఒకరోజు ఇక్కడ చేసుకుంటే ఒకరోజు అక్కడ. వాళ్ళకి అలవాటు చేయాలంటే నువ్వే తగ్గించుకుని వెళ్ళాలా. మీ అత్తగారికి కుటుంబ ప్రార్థన అలవాటు చేయాలంటే నువ్వు వెళ్ళు, పిల్లల్ని తీసుకుని వెళ్ళు, భర్తను తీసుకువెళ్ళు. నీ కుమార్తెకి కుటుంబ ప్రార్థన నువ్వే వెళ్ళు, అక్కడికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయి. కుటుంబ ప్రార్థన అనేది మీరిద్దరూ ముందు మీలో లోపం మీద దుష్టుడు ఎందుకే ప్రవేశించండి, ముందు కుటుంబ ప్రార్థన చేసుకోండి అని చెప్పి గట్టిగా చెప్పేటప్పటికి అలాగేనండి. అది వరకు వాళ్ళ ఇంట్లో ప్రతి మంగళవారం ప్రార్థన జరిగేది. కొంచెం డబ్బులు వచ్చేటప్పటికి కొంచెం సుఖం ఎక్కువైపోయింది వాళ్ళకి, ప్రార్థన మానేశారు. కొంతమంది నలుగురు పరిచయం అయ్యేటప్పటికి ప్రార్థనలు ఎగ్గొట్టేస్తుంటారు. ఇక్కడ ఎప్పుడూ కూడా నాకు ఆ కోళ్ళ మీద ఎన్ని చెప్పిందో ఆ మనిషి, వాళ్ళ అత్తగారి మీద ఎన్ని చెప్పిందో, పొరపాటును కూడా వీళ్ళ మాటలు వాళ్ళకి కానీ వాళ్ళ మాటలు ఎరగ కానీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? నేను కానీ ఆ మాటలు చెప్తే వాళ్ళ జీవితకాలంలో ఒకరు చూసుకోరు, అంత భయంకరంగా చెప్పారు. నేను ఇప్పటికీ కూడా ఎవరైనా ఏదన్నా చెప్పినా అది నా వరకే ఉంటుంది, వేరే రీతికి ఉండదు. ఒకవేళ తప్పు చేస్తానని చెప్తే అవకాశం కోసం చూసి నేను ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు ఎంటర్ అవుతాను అన్నమాట. ఓహో ఇంకా తప్పదు, నేను ఇంక అడుగు పెట్టాలి అనుకుంటే మాత్రం అడుగు పెడితే అది కొంచెం తీవ్రంగా ఉంటుంది. అందుకే నేను అడుగు పెట్టకుండా ఉండాలి, కానీ అడుగు పెడితే మాత్రం కొంచెం గందరగోళంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఏనాడు కూడా మనం మాట్లాడే ఏ మాట కూడా ఒక వ్యక్తికి ప్రయోజనకరంగానే ఉండాలి, అది విషయం. ఇది గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? అవసరమును బట్టి అన్నాడా, అక్కడ చూడండి, అవసరమును బట్టి. ఏంటది? చంపుదాన్ని పుస్తకం ఇచ్చుకుని కొడితే పోయే, బుర్రలో పనిచేవా ఏంటి? పుస్తకం కొట్టిందాన్ని లెగిసి దాన్ని బట్టి ఆడుకుంటారు ఏంటో, గుడి పిల్లాట. చంపు, పుస్తకం కొట్టు. ఏంటది అసలు? ఏంటది? కొట్టండి దాన్ని, పుస్తకం. నీకు బుర్రకాయ పని చేయదా? సడన్గా ఎలాగదా? అది కొడితే పుస్తకం టప్పులు కొడితే అయిపోయా. దాంతో గుడిపలు ఆడుతున్నారు ఏంటో. ఆ పని ఎంత చేస్తే అయిపోయా. బుర్ర స్పీడ్ పని చేయలేదు, ఏదైనా పని చేసేటప్పుడు కంగారు పడకూడదు. ముందు ఏదైనా జరిగితే అవి కూడా నేర్చుకోండి ముందు కొంచెం. కంగారు పడితే ఉన్నాయి తిరిగిపోతుంది. మంచిది. ఏం చెప్తున్నాను నేను? అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలం. వాక్యం చెప్తున్నప్పుడు కానీ ప్రార్థన చేస్తున్నా కానీ డిస్టర్బెన్స్ అనేది చేయకుండా చూసుకోవాలి. ఏదైనా జరిగితే వచ్చింది ఒకటి, ఏదో వచ్చింది, ఏం చేయాలి? పుస్తకం జస్ట్ దాని మీద పెడితే ఉండిపోద్ది.
దాన్ని పట్టుకుని ఊరికే ఎందుకు అదేం పెద్ద జంతువా? మాట ఎప్పుడు చాలా జాగ్రత్త. నేను నిన్న ఎవరినో చూస్తే ఒకరి గురించి చెప్తున్నారు వాళ్ళు. అయ్యో, ఆ మాటలు చూస్తే చాలా చికాకు వచ్చేస్తుందండి బాబు. ఒక రకం కాదు, ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు వాళ్ళు. జాగ్రత్త. దయచేసి కొలసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. కొలసీ పత్రిక 4:3. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే. నాయన కొలసీ పత్రిక అందరు చూడండి. వాక్యం చెప్పుటకు అనుకూలమైన సమయం ప్రాప్తించినట్లు చేయండి, సద్వినియోగం చేసుకొనొచ్చు. సంఘము నాకు వెలుపట ఉన్న వారి ఎడల జ్ఞానము కలిగి, అద్దిగది సంఘమునకు వెలుపట ఉన్న వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. ప్రత్యుత్తరం ఇయ్యవలది మీరు తెలుసుకుని నిమిత్తము మీ సంభాషణ, అద్దిగది మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. నేను ఒక మాట మీకు చెప్తున్నాను, వినండి బాగా, అందరూ వినండి. నువ్వు ఒక్కసారి ఒక గృహానికి వెళ్ళి ఏదన్నా మాట్లాడితే వీళ్ళ మరలా వస్తే బాగుండు అనుకోవాలి, కానీ వీళ్ళు మా ఇంటికి అడుగెట్టకూడదు అనే రీతికి ఎప్పుడూ మాట్లాడొద్దు. భక్తి జీవితంలో ప్రవర్తన ఎలా ఉండాలో తెలుసా? బాబు మళ్ళీ ఎప్పుడు వస్తారు మీరు? ఎప్పుడు వస్తావమ్మా? మరలా వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పు అనే రీతిగా నీ సంభాషణ ఉండాలి, నీ ప్రార్థన ఉండాలి. ఓ చోటికి వెళ్ళావు, నేను ఒక మాట మీకు బాగా మర్చిపోకూడదని చెప్తాను, వినండి. మనం ఎవరికి పరిచయం అయినా దేవుని బట్టే, లేకపోతే నువ్వెవరవో నేనెవరనో, వాళ్ళెవరో మనమెవరో, ప్రభువును బట్టే పరిచయం మనకి. యేసు రక్తమును బట్టి బంధత్వం. ఇది మర్చిపోవద్దు. ఏ ప్రభువును బట్టి మనకి ఈ బంధత్వం ఏర్పడిందో దాన్ని అనవసరమైన వాటికి వాడొద్దు. ఇప్పుడు అవతల వ్యక్తిని బాధ పెట్టే రీతిగా నీ ప్రవర్తన ఉండొద్దు. ఎంత క్లోజ్ అన్నా కావచ్చు, సంఖ్య కొద్దు, వాళ్ళకి ఇబ్బందికరంగా ఎప్పుడు ఉండొద్దు. చాలామంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే, కొంతమంది ఇళ్ళకి వెళ్తారు. మంచిది, వెళ్ళాలి, నేను ఆ సహవాసం వద్దంటలేదు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మన మాట, మన ప్రవర్తన తీరు, మన యొక్క క్రియలు ప్రతీది కూడా వాళ్ళకి ప్రయోజనకరంగా పరిచయంగా ఉండాలి, వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి తప్ప, దేవుడికి మహిమకరంగా ఉండాలి తప్ప దేవునికి అయోగ్యమైన రీతిగా ఎప్పుడు ఉండకూడదు. మళ్ళీ వాళ్ళు రాకూడదు, అసలు ఆ ఇంటికి, మన ఇంటికి వాళ్ళు రప్పించకండి అనే రీతిగా ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు వస్తావన్నా, ఎప్పుడు వస్తావు అక్క, మళ్ళీ ఎప్పుడు వస్తారు మీకు చూస్తాం, అలాగ ఉండాలి. కానీ వెళ్ళు బాబు వెళ్ళు, నీకు నమస్కారం అన్నట్టు ఉండకూడదు. ప్రతి బిడ్డ గుర్తుపెట్టుకోండి. నేను ఈ రాజమండ్రిలో ఐటీ చదవడానికి వచ్చాను. మొట్టమొదటి నుంచి నేనే కొన్ని బౌండరీస్ గీసుకునేవాడిని. ఇప్పటికీ అంతే, ఆ బౌండరీ దాటి ఎప్పుడు వెళ్ళలేదు. ఒక ఇంటికి వయసు నేను, వాళ్ళ వయసు వచ్చిన అమ్మాయి, వాళ్ళు వదిలేసి నేను వెళ్తే ఆ పిల్లలు వదిలేసి వెళ్ళిపోరమ్మా ప్రార్థనకి. అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటుందని తెలుసు వాళ్ళకి. వాళ్ళంతలాగా చూసేవారు.
నేను అంతే, అలాగే ఉండేవాడిని. ఎప్పుడు ఆ రోజు మొదలుకండి అంతేగాని వాళ్ళ ఫ్రీగా ఇచ్చారని ఆ ఇంట్లో ఉండేవాడిని, ఆ ఇంట్లో అన్ని గదులు తిరిగేవాడిని, నాకేమీ దాపరకం లేదు, అంత నమ్మకం. కానీ చిత్రం తెలుసా మీకు, ఏ రోజున నా మాటను బట్టి ఎప్పుడు వాళ్ళకి ఎంత నష్టం చేయలేదు. చాలామంది తెలుసు నాకు, కానీ వాళ్ళ నన్ను చాలా తీవ్రమైన ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ అది విచిత్రం. అది నేను మీకు ఈ మాటను చెప్తుంది తెలుసా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. కానీ ఇబ్బంది పెట్టారని ఎప్పుడూ కక్షెట్టుకోలేదు. నేను మాత్రం ఏ విషయంలో ఎవ్వరికి, ఇప్పుడు ప్రభువు నామాన్ని బట్టి చెప్తున్నా, వాక్యం ముందు పెట్టుకుని దేవుడి మందిరంలో సంగతి చెప్తున్నాను, ఎవ్వడు కూడా ఈ రాజమండ్రిలో దేవుని మహాకృపను బట్టి ఈ కుర్రవాడు మాట వల్ల మా జీవితాలు నష్టం కలిగిన ఒక్కడు చెప్పలేడు. వీడి వల్ల మా కుటుంబం ఎలాగైందని ఒక్కడు కూడా చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. ఏ రోజుని ఎటకారాలు ఆడటం కానీ, ఎప్పుడు కానీ ఎవరిని పిలిచినా అప్పటికి ఇప్పటికి ఒకటే పదం, అయితే అక్క లేదా చెల్లి అమ్మ, ఈ పదం తప్ప ఎప్పుడు ఏ ఒక్క వ్యక్తితో నేను ఎప్పుడు జోగలేను, ఉండలేను. ఎందుకు అంటే వాక్య భయం అసలు విషయం. అది ఎందుకు అనుకున్నారు అంటే దేవుని భయము అసలు విషయం. హృదయంలో ప్రభువు వాక్యం పెట్టుకున్నప్పుడు మాట వేరు, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. నీ హృదయం అపవిత్రంగా ఉన్నప్పుడు నోరు పవిత్రంగా ఉంటుందని ఇప్పుడు అనుకోకు. ఎల్లప్పుడూ వాక్యానికి సంబంధించిన పుస్తకాలు అవి తప్ప నాకు రెండో అలవాటు ఉండదు. ఇప్పటికీ కూడా నేను ఎప్పుడైనా సెల్ చూశానంటే సెల్ ఓపెన్ చేస్తే చదవడానికి ఓపెన్ చేస్తాను, ఏమన్నా గుర్తు వస్తే నాకు మ్యాటర్ ఏమైనా దొరుకుతుందని ఓపెన్ చేస్తాను. నా వాట్సాప్ చూశారు అనుకోండి మీరు, వాట్సాప్లో వేల మెసేజ్లు ఉంటాయి, ఎప్పుడు ఓపెన్ చేయనాయి. మీరు చూడండి, ఎప్పుడన్నా నా సెల్ ఫోన్ ఇస్తాను మీకు, ఆ వాట్సాప్లో సాధారణ ఏది చూడండి, ఏదన్నా చూశానంటే ఆ మ్యాటర్ ఏదన్నా దేవుని యొక్క సేవకి ఎవరికైనా ఉపయోగపడితే అది చదువుతాను. నేను అట్లాంటి చదువుతాను, కానీ అనవసరం ప్రతి గ్రూపులో చేర్చేశారు నన్ను. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తాను తెలుసా, దైవ సన్నిధిలో ఒక వ్యక్తికి ముందు కావాల్సింది ఏంటంటే ప్రవర్తన. పేతురు పత్రిక మొదటి అధ్యాయం, దయచేసి ఒక చక్కటి మాటను చూడండి, 14 నుంచి చదవండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ఉన్న ప్రకారము ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉన్నాడు. మీకున్న ఆ ముందున్న జీవితంలో ప్రవర్తించినట్టు ప్రవర్తించకండి. మీ దేవుడు పరిశుద్ధుడు. ఇక్కడ మాట మర్చిపోకండి ఎప్పుడు కూడా. నిన్ను చూడగానే వేరే వాళ్ళు నీకు ఒక సహాయం చేసి ఒక పరిశుద్ధ ప్రవర్తన నీకు ఉండాలి. నీకు ఉపకారం చేసే పవిత్ర ప్రవర్తన ఉండాలి. అక్కడ పిల్లలు ఉన్నారు, కుర్రోళ్ళు, వాళ్ళమ్మ స్కూల్ మార్చేసి ఎందుకంటే ఫీజు కట్టలేక నాకు కూడా చెప్పింది, మార్చేద్దాం అనుకుంటానంటే సరే, దానికి కొంతమంది ఏదో మేము ఇస్తామని అన్నట్టు అన్నారు. ఈ లోపల వీళ్ళు చదివేది ఒక అన్యుల స్కూలు. చూడండి దేవుడు ఎలా చేస్తాడు. వాళ్ళు చూసి ఏమన్నారంటే ఈ కౌరు పెట్టి, మీ పిల్లల విషయంలో నువ్వేం బాధపడకమ్మా, మీ పిల్లల ఫీజులు మేమే కడతాము. అటు సండే స్కూల్ ఆ పిల్లలకి మేమే ఫీజు కడతాం, నువ్వేమీ కంగారు పడకు.
వీళ్ళకి చెప్పాం, ఒరే నాయన మీరు ప్రార్థన చేసుకోండి, ప్రార్థన తప్పిస్తే రెండవది ఏమి లేదు. ప్రార్థన ప్రతి పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన చేసేవాడికి ప్రవర్తన చాలా ముఖ్యం. ప్రార్థన చేస్తే సరిపోదు, నువ్వు నోటి మాట ప్రవర్తన జాగ్రత్త. క్రైస్తవ జీవితం అంటే ఏమనుకున్నారు అంటే అక్కడ చెప్పాడు, 1 పేతురు 2 చదివినదే, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయము. మీరు ఎవరు? ఏర్పరచబడిన వంశం, యూఆర్ చూజన్ పర్సన్స్. మీరు అందరిలాంటి వాళ్ళు కాదు. ఇంకా వెనకాల రొట్టెలా పూలెట్టుకుని రోడ్లను తిరుగుతానంటే అలాగా. ఇంకా లోకంలో లోకస్తులు తిరుగుతుంటూ ఆ లోకస్తుల చిరిగిపోయిన ప్యాంట్లు తిరుగుతానంటే ఎట్లాగ నీవు? వాళ్ళలాగే మాట్లాడుతానంటే ఎలాగ నీవు? ఆ మాటలే మాట్లాడితే నీ బ్రతుకులో ఏం మేలు జరుగుతుంది? నేను ఐటీఐ చదువుతున్నప్పుడు ఐటీఐ మానేద్దాం అనుకున్నాను. ఎందుకంటే డబ్బులు కట్టలేదు. నెలకి 120 రూపాయలు ఎంత కట్టాలి అప్పట్లో, 89లో. ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, కరస్పాండెంట్ దగ్గరికి వెళ్ళి, సార్ నా సర్టిఫికెట్లు ఇస్తే వెళ్ళిపోతాను మా ఊరు అంటే. ఏ ఊరు మీదే? ఓ చిన్న పల్లెటూరు అనండి. మీ నాన్నగారు ఏం చేస్తారంటే, మా నాన్నగారు లేరు సార్. మీ అమ్మగారు? మా అమ్మగారు ఏదో కూలి పని చేసుకుంటారు. మానేస్తావు? మానేసి ఏం చేస్తావు? ఏదో పని చేసుకుంటాను సార్. సార్ నువ్వు వెళ్ళి కూర్చొని తర్వాత మాట్లాడతాను నీతో అన్నాడు ఆయన. నా పని ఏంటనుకుంటున్నారు? వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, కాలేజీకి వెళ్ళటం, ఏదన్నా ప్రార్థన ఉంటే ప్రార్థనకి వెళ్ళటం, ఆ చర్చిలో పాటలు పాడటం, ఇంతే. ఇంక రెండోది ఏమీ లేదు నాకు. ఆయన చూసి అన్నాడు, ఒకసారి ఛాంబర్లోకి రా, మాట్లాడతాను. కరస్పాండెంట్ ఛాంబర్లోకి వెళ్తే నేను ఫీజు కట్టమని ఎంతమంది లేకమంటారో అని లేకమన్నప్పుడు అందరు లేగిస్తారు కదా, నువ్వు లేస్తున్నావు కదా, నువ్వు లెక్క రేపటి నుంచి నువ్వు చదువుకో అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. చదువుకో అంటే దౌడేశ్వరంలో ఉంటుంది వివేకానంద ఐటీ హనుమంతరావు గారని. అప్పుడు అలాగే సార్ అంతే. 2 సంవత్సరాలు నేను ఐటీ ఫిట్టర్ చేశా. 2 సంవత్సరాలు అయ్యింది, డబ్బులు ఎప్పుడు అడగలేదు ఆయన. ఎందుకు ఈ మాట చెప్పని తెలుసా మీకు? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు వాని శత్రువులను సైతం మిత్రులను చేస్తాడు. 2 years అలా చదివాను. అయితే ఒక పని చేసేవాడిని ఐటీఐలో, ఈ లాగ్ బుక్ రాయటం, ఈ ప్రాక్టికల్స్, ఈ డ్రాయింగ్ చాలామందికి అర్థమయ్యేది కాదు. నేను అది చెప్పేవాడిని. ఆ 40 మంది బ్యాచ్కి 40 మంది ఉంటాం. జూనియర్స్కి సీనియర్స్కి నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళి వాటికి ఒక డయాగ్రామ్కి 3 వ్యూస్ ఉంటాయి. ఆ 3 వ్యూస్ ఏంటో వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఇది ఎలాగే ఏంటని చెప్పి. అది మేము చెప్పి చేసేవాడు. అది ఒకటి మాత్రం చేసేవాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు మాట చెప్తాను సార్, మీరు ఏర్పరచబడిన వంశం. నువ్వు ఎక్కడో పాత వంశం అంటే అనుకోకు. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఏ జనం మీరు? అపవిత్రమైన జనం కాదు. మీరు ఏ జనం చెప్పండి? మీ దేవుడు పరిశుద్ధుడు, నువ్వు పరిశుద్ధంగా ఉండు. నువ్వు పరిశుద్ధ జనంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అపవిత్రుడు కాదు. నువ్వు అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన పనులు చేస్తే నువ్వు జీవితంలో నష్టపోతావు, శాపం అనిపిస్తావు. అందుకే పరిశుద్ధమైన జనమును దేవుని సొత్తయి ఉన్న ప్రజలు. అర్థమైందా? నువ్వెవరు అంటే దేవుని సొత్తు, దేవుని ఆస్తి. నువ్వు ఎవడు ఆస్తితో కాదు. పెళ్ళైన పురుషుడు ఒక స్త్రీకి సొత్తు, స్త్రీ ఒక పురుషుని సొత్తు, వేరే సొత్తుగా. ఒక బిడ్డ ఒక ఇంట్లో వాళ్ళ సొత్తు. నా బిడ్డలండి వాళ్ళు. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి దేవుని సొత్తు. మీరు మీ సొత్తు కాదు.
విలువ పెట్టి కొనబడ్డారంటాడు 1 కొరింథీ 6:19. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. మీరు అనుకున్నారు కనుక నీ మాటలతో దేవుని మహిమపరచు, నీ దేహముతో దేవుని మహిమపరచు కదూ. మీరు ఎవరు అంటే చీకటిలోంచి వచ్చినారు, వాడు బయటికి మీరు ఇంకా చీకటి పనులు చేస్తానంటే ఎట్లాగా? అప్పుడు దేవుడు ఇదంతా మీకు ఎందుకు చెప్పాను తెలుసా? దేవుడు ప్రార్థన ఆలకించాలి అనుకున్నప్పుడు ప్రవర్తన సరిగ్గా ఉండాలి. అది విషయం. వినండి, మీకు ఒక చిన్న మాట చెప్పి ప్రార్థనలోకి వెళ్దాం. నేను మిగతా అంశం ఉంది కానీ చెప్దాం అనుకున్నాను, కానీ అది తర్వాత చెప్తాను. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ఇంట్లో బిడ్డ ఉన్నాడు అనుకోండి, వాడు మాట వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వినాలనుకుంటే వాడు ఒక రిలయబుల్ పర్సన్ అయి ఉండాలి, ఒక బిలీవబుల్ పర్సన్ అయి ఉండాలి. వీడు ఏం చెప్పినా ఎప్పుడు తప్పు చెప్పడు, వీడి ప్రవర్తన సరే అలాంటిది కాదు అన్నప్పుడు వాళ్ళ అమ్మకి నాన్నకి ఏం చెప్తున్నా సరే చెప్పమ్మా అని వింటారు. కానీ ఈడే మోసగాడు, వీడి మాటలు సరైన కదంటే ఆడి మాటలు కానీ నమ్మే కనుక అంటాడు వాళ్ళ నాన్నే, వాడు దొంగడు, వాడి మాటలు కానీ వినకుని అసలు ఆడు పట్టించి. అందుకని వాళ్ళు చెప్తేనే కానీ ఆయలరా చెప్పావు కానీ. చూసారా, ఒక మనిషి తేడాగా ఉంటే ఎలాగైతే మనిషే వినలేడో, దేవుడు ఒక మనిషి అపవిత్రంగా ఉంటే ఆయన ప్రార్థన వెనక చెవులు మూసుకుంటానంటాడు వాక్యంలో. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కుడిచి కాలేదు, విననేరకున్నట్లు చెవులు మందము కాలేదు, కానీ మీ దోషములు మీకు ఆయనకి అడ్డొచ్చి. నువ్వు ఎంత ప్రార్థన చేయి, వృధా ప్రార్థన అవుతుంది అంతే, అది వేస్ట్ ప్రార్థన. అది నీ ప్రార్థనలో జీవం ఉండదు. పక్కోడే విసుక్కుంటుంటాడే, ఏం ప్రార్థన చేస్తున్నాడు, చెత్త ప్రార్థన. నీ ప్రార్థన మరొకరు కన్నీళ్ళు రావాలి, నీ ప్రార్థన నీ కన్నీళ్ళు రావాలి, నీ ప్రార్థన దీనత్వంతో ఉండాలి. నువ్వు ప్రార్థన చేసే విషయం ఏంటనుకుంటున్నావు? ఒక పరిశుద్ధుడైన దేవునితో మాట్లాడుతున్నావు, ఆయన చెవియొగ్గి నీ ప్రార్థన ఆలకించాలి. అలాగ ఆలకించాలనుకున్నప్పుడు నీ బిహేవియర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మోకరిస్తే కళ్ళంట నీళ్లు రావాలి. నేను పాపినైనా, నా మాట సరైంది కాదు, నా జీవితం సరైనది కాదు, అపవిత్రమైన వ్యక్తులు, నన్ను కడిగి నువ్వే నా ప్రార్థన నేర్పించనని అడగండి. మనిషి పాపపు ప్రవర్తనంతకాలం ఎంత ప్రార్థన చేసినా వినంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 15వ వచనంలో, మీరు బహుగా ప్రార్థన చేసిన వినను. మీరు ముందు కడుక్కోండి, మిమ్మల్ని మీరు కడుక్కోండి, నేను చూడక నా కన్నులు కప్పుకుంటాను. ఎందుకు అంటే మీరు సరైన వాళ్ళు కాదు, మీ ప్రవర్తన సరిగ్గా లేదు, మీ చేతులు సరిగ్గా లేవు. ఎందుకు మీ అసలు మాట సరిగ్గా తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను వినండి. మన ప్రవర్తన సరైందంటే మన మాటలో తెలిసిపోతుంది. మన ప్రార్థనా జీవితం మన మాటను, మన భక్తి జీవితం మన మాటలు ప్రత్యక్షపరుస్తుంది. నువ్వు భక్తిపరుడువో భక్తిహీనుడువో చెప్పాలంటే నీ మాట చాలు, నీ ప్రవర్తన చాలు. అంతేగాని బోర్డు ఏం వేసుకోవసరం లేదు. నేను భక్తిపరుడనే బోర్డు ఏం అవసరం లేదు. పులి అనే బోర్డు వేస్తాడు ఎవడన్నా. నువ్వు భక్తిపరురాలు అనేదానికి నీ ప్రవర్తన, నీ అలంకారము, నీ మాటలు, నీ స్నేహాలు ఇవన్నీ చెప్తాయి. నేను అందుకనే కొంతమంది చూడగానే ఇలాంటి వాళ్ళు నాకు తెలుసు, నాకు ఎవరు ముద్రేసి అని చెప్పవసరం లేదు. నేను మామూలుగా మాట్లాడుతూ ఉంటాను, మామూలుగా చూస్తూ ఉంటాను, కానీ నా మనసులో ఏం ఆలోచన చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ప్రవర్తన ఏంటో, వాళ్ళ జీవితం ఏంటో, వాళ్ళ ప్రార్థన ఏంటో బాగా తెలుసు. నాకు ఎందుకో కొంచెం దేవుడు ఆ కృప ఇచ్చాడు. ఒక ప్రార్థన చేసే వ్యక్తి, ఒక పరిశుద్ధతలో ఎదిగే వ్యక్తి యొక్క తీరు వేరే ఉంటుంది.
వాళ్ళ కళ్ళు వేరే ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన వేరే ఉంటుంది, వారి మాట వేరే ఉంటుంది, వాళ్ళ జీవితం వేరే ఉంటుంది. చివరి మాట చెప్తాను వినండి. నువ్వు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తివైతే, నువ్వు నిజంగా నీ ప్రవర్తన పరిశుద్ధమైందంటే, నీ ద్వారా మారు మనసు పొందని వారు ఒక్కడైనా కూడా ఉండకుండా ఉన్నాడు. ఎవరో ఒకరు మారుతారు నీ ద్వారా. ఇదే సూచన. చెట్టు సరైనదైతే ఫలము ఏదో ఒకటి ఉంటుందండి. అందుకే మీరు చెడ్డవారై ఉండి మంచి మాటలు ఎలా మాట్లాడగలుగుతారు అంటాడు. ప్రార్థనకి నీ ప్రవర్తన, నీ మాట, నీ ఆలోచన విధానం చాలా ముఖ్యం. నేను ఏదో ప్రార్థన చేసేస్తానని సరిపోదు. ఏం చేస్తున్నావు దేవుని దగ్గర చెప్పి ఒప్పుకొని, అందుకే ప్రభువా నా ప్రార్థన ఫలభరితంగా లేదు. ప్రార్థన ఫలించాలండి. ప్రార్థన ఫలించాలి. నీ జీవితం ఫలభరితంగా ఉండాలి. ఎంతకాలం అలాగా ఒకటే జీవితం జీవిస్తాం? ఫలభరితమైన ప్రార్థనా జీవితం ఉన్నప్పుడే మన ద్వారా కొంతమంది మారతారు. నీ ప్రార్థన నీ ఒక్కడి కోసమే, నీ ఒక్కరి దాని కోసం చేసుకుంటలేదు. నీ కుటుంబ క్షేమము కొరకు, అనేక మంది క్షేమం కొరకు. మరి దానికి అలాగన్నప్పుడు నీ ద్వారా ఎందుకు ఒక వ్యక్తి అయినా వాళ్ళ హృదయాలు కదిలించబడి నీ సాక్ష్యము ద్వారా వాళ్ళ జీవితాలు ప్రభు దగ్గర ఎందుకు రాలేదు? నీ ఇంట్లోనే మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు చాలామంది. నీ ఇంట్లోనే సరిగ్గా రక్షణ అనుభవం రాని వాళ్ళు ఉంటారు. కారణం తెలుసా? ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితం సరిగ్గా ఉంటుందో, వాళ్ళు నీ జీవితం చూసినప్పుడు ఇంటిల్లిపాది మారినా మారకపోయినా ఎవరో ఒకరు మాత్రం కదిలించబడతారు, మారుతారు. అది జరుగుతుంది. అది నీ ప్రవర్తన మీద ఉంటుంది. నువ్వు ఒక దేవుని వంశం అనే మాట మర్చిపోకుండా ప్రభుతో నడుద్దాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించి తిని, అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించి తిని, అపరాధిని నోటిని తెరచి స్తుతి గీతము నొసగిన ప్రభువా, పావనుడా నా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. ప్రార్థన చేయడానికి వచ్చిన మనం ప్రార్థించాలనే ఆశ మంచిదే, కానీ ప్రార్థన దేవుడు ఆలకించే పరిశుద్ధత మనలో ఉందా? చీకట్లో నుండి బయటకు వచ్చామనే మాట మర్చిపోయి అలా చీకట్లోనే నువ్వు జీవించాలని ఆశపడి